వెల్లడి. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ, అన్నార సుందిల్ల బ్యారేజీల కింద ఆయా కట్టే లేదు, ఇసుకపై బ్యారేజీలు కట్టారు. బ్యారేజీలు చూపి బంగాళాఖాతం తెచ్చినంత బిల్డప్ ఇచ్చారు. అబద్ధాలతో మభ్యపెట్టడమే కేసీఆర్ కేటీఆర్ నైపుణ్యం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సరే, ఈ పూర్తి వార్త చూద్దాం. ఇది ఇప్పట్లో అయిపోయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాడే రిటైర్డ్ ఇంజనీర్ కమిటీ అభ్యంతరం తెలిపిందని, ఆ కమిటీ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ తనకు వచ్చినట్లు రిపోర్టు వచ్చేలా బాధ్యతలను వ్యాప్సోకు అప్పగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. 38,000 కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు. నివేదిక మారిన ఆయకట్టు ఏమాత్రం మారలేదన్నారు. ప్రాజెక్టుపై కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించిందని, అవి తప్పని అన్ని ఆధారాలతో సహా చూపించామన్నారు. ఈ మేరకు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ నివేదికను ప్రజల ముందుంచామని రేవంత్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఆనాడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తలపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి ద్వారా సాగునీరు పరిశ్రమకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్టుగా ఆనాడు నామకరణం చేశారని, 16 లక్షల ఎకరాల ఆయకట్టకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని, అభ్యంతరాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నీటిని తరలించారని, ఆనాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కృషి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ కేటీఆర్ ఇంజనీర్లు కాదు, మ్యానిపులేటర్లు. కాళేశ్వరం తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, ఆ అబద్ధాలను నాటి గవర్నర్ కూడా గుడ్డిగా నమ్మారని సీఎం ఎద్దేవా చేశారు. కేసీఆర్ కేటీఆర్ ఇంజనీర్లు కాదని, మ్యానిపులేటర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. సో ఇది మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్నటువంటి అవకతవకలని మరొకసారి ఎండగట్టారు గత బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కేసీఆర్ కేటీఆర్ల పైన. సో అది కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారు కానీ ప్రజల కోసం అయితే కాదు అని చెప్పేసి ఆయన నిప్పులు చెరగడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ల పైన. ఇంత నిర్లక్ష్యమా? కోర్టు ఆదేశాలు బేఖాతరు. 22A నిబంధనలకు పాతర. నిషిద్ధ జాబితాలో ఉన్న నిమ్మకు నీరెత్తిన రెవెన్యూ టౌన్ ప్లానింగ్ యంత్రాంగం. సర్వే నెంబర్ 11/33, 11/34లలో గ్రీన్ మ్యాట్ చాటున అక్రమ సామ్రాజ్యం. ఇంకా చూడండి కథ, ఈ గ్రీన్ మ్యాట్ కట్టేసి వెనకాల మొత్తం అక్రమ సామ్రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. ప్రజావానికి చేరిన బిల్డర్ల అరాచకం, చర్యలకు వెనుకాడుతున్న అధికారులు. ప్రజావానికి చేరిందట వీళ్ళ అరాచకం, కానీ చర్యలకు వెనుకాడుతున్నారట అధికారులు. ఎందుకు మరి ప్రజావాణి ఎందుకు? భూమాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన హైడ్రా ఎక్కడ? ఇగో కానామేట్లో 100 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహ. షేర్లింగంపల్లి మండలం కానామేట్లో ప్రభుత్వ భూమిపై భూమాఫియా పంజా విసిరింది. హైటెక్ సిటీకి కూతవేటి దూరంలో ఉండడంతో మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్ల పైమాటే పలికే ప్రభుత్వ భూమిపై కబ్జాల పరంపర కొనసాగుతుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిషిద్ధ ఆస్తుల జాబితాలో ఉండడంతో పాటు న్యాయస్థాన పరిధిలో వివాదం కొనసాగుతున్న భూమిలోనే ఎలాంటి అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ నిర్మాణాలు వెలుస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ యంత్రాంగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైటెక్ సిటీ, కూకట్పల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా వాటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హైడ్రా సైతం
పట్టించుకోపోవడంతో భూ మాఫియా పేటరేగిపోతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి ఏంది దీని కథ? 11/33, 11/34లో ఇది గ్రీన్ మ్యాట్ కట్టి వెనకాల ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మిస్తున్నారు. అక్రమ సామ్రాజ్యం అంతా. ప్రజావానికి ఈ లాగడాలు తీసుకుపోయారట. ప్రజావాణి వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారు ప్రజావాణి? నేరుగా నాయకులు అధికారులు కలవరు కాబట్టి ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి పెడితే ఆ జిల్లా సంబంధించినటువంటి నాయకులు తమ తమ సమస్యలు తీసుకొని అక్కడ మనకు లేఖ ఇస్తే అక్కడే అధికారులు ఉంటారు. ఒక పోలీసు నుండి, రెవెన్యూ నుండి, ఎక్సైజ్ నుండి, ప్రతి ఒక్కరి నుండి ఒక అధికారి అక్కడ ఉంటాడు, కూర్చుంటాడు. కలెక్టర్ చూస్తుంది, చదివి వెంటనే సంబంధిత మండల అధికారికి పిలుస్తుంది. పిలిచి ఇది ఏందో చూసుకోయా అని చెప్పి చెప్తుంది. అందుకోసం ప్రజావాణి. మరి ఇక్కడ ప్రజావాణి దగ్గరికి వెళ్ళిందట ఈ కథ, వీళ్ళ కథ. మరి అయినా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు వెనకాడుతున్నారు అధికారులు? ఏం జరిగింది వెనకాల? మరి ఏమైనా ముడుపులు ముట్టినాయా? అంతే కదా. ప్రజావానికి కంప్లైంట్ పోయినా కూడా వాళ్ళు ఎందుకు దాన్ని ముట్టుకుంటారు అంటే, అయితే ముడుపులను ముట్టుండాలి, లేకపోతే వాళ్ళు బెదిరించని ఉండాలి, వీళ్ళని భయపట్టించని ఉండాలి. ఈ జోలు కథ మాత్రం మీ సంగతి చూస్తామని చెప్పేసి అట్లనే కావాలి. హైడ్రా ఎక్కడ? మరి భూమాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన హైడ్రా ఎక్కడ? మరి ఇప్పటివరకు హైడ్రా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి హైడ్రా పైన. దాన్ని చెరిపేసుకున్నటువంటి సమయం వచ్చింది. ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే మీకు ఏదైతే కొంచెం చెడ్డ పేరు వచ్చిందో, ఏది సామాన్య ప్రజలు, గుడిసెలు కట్టుకున్నటువంటి ప్రజల్ని వీళ్ళు కూలగొట్టి వాళ్ళు పంపించేసారు, రోడ్డు మీద పడేసారు అని చెప్పేసి కొంత జనాలలో ఉన్నది ఒక అపోహ. దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఇలాంటివి వచ్చినప్పుడు. ఏది 11/33, 11/34లో ఏదైతే ఈ గ్రీన్ మ్యాట్ చాటున ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ కానామేట్లో, షేర్లింగంపల్లి మండలం కానామేట్లో ఈ అక్రమంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో 100 కోట్ల లెక్క ఉన్నటువంటి ప్రభుత్వ భూమి పైన వీళ్ళు ఇది అడుగుతున్నారు కదా, వీరిపైన చర్యలు తీసుకోండి. జనాలకు మీ పైన ఇంకా నమ్మకం వస్తుంది. ఏదైతే కొంతమందికి హైడ్రా పైన నమ్మకం లేదు వాస్తవంగా. ఎందుకంటే చాలా మందిని కూడా సామాన్య ప్రజలు ఇల్లు గులగొట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద వాడేచ్చారని చెప్పేసి ఒక అపోహ అయితే వీళ్ళు అప్రతిష్ట మూట కట్టుకున్నారు. దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేసుకోవాలి హైడ్రా ఇలాంటివి వచ్చినప్పుడు. కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్. డిఎస్పీ తిలక్ కీలక విజ్ఞప్తి. నెల రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి పాపను క్షేమంగా అప్పగించాలని పోలీసుల విజ్ఞప్తి. తీసుకెళ్లిన వారిపై చర్యలుండవని డిఎస్పీ హామీ. సమాచారం ఇచ్చిన వారికి ₹1,00,000 రివార్డు. సరే, పాప చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో నెల రోజులకు పైగా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. పాప ఎవరి వద్దనైనా ఉంటే ఎలాంటి భయం లేకుండా క్షేమంగా తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అలా అప్పగించిన వారిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని తుని డిఎస్పీ తిలక్ హామీ ఇచ్చారు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో కాపలుగా పనిచేస్తున్న సుంకర గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6న అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లి వంట చేస్తున్న సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కతో కలిసి కొండవైపు వెళ్ళినట్టు ఓ గ్రామస్తుడు చూసినా ఆ తర్వాత కుక్క మాత్రమే ఒంటరిగా తిరిగి వచ్చింది. మంగళవారం తునిలో డిఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ పాప ఆచూకీయే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. సమాచారం అందిస్తే తామే స్వయంగా వచ్చి పాపను తీసుకుంటామని తెలిపారు. చుట్టుపక్కల తోటలు, కొండ ప్రాంతాల్లో గాలించిన జంతువుల దాడి ఆనవాళ్లు లభించలేదని, అందుకే కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సెల్ ఫోన్లు వాడని వ్యక్తులపై దృష్టి సారించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ సిబ్బంది, డ్రోన్లు, డాగ్స్ వాళ్ళతో విస్తృతంగా